నీతి కథలు టీవీ. గోదావరి రేవులో ఒక పెద్ద పడవ దిగుతూ రంగనాథం పడవవాడు వీరయ్యతో గొడవ పడుతూ ఉంటాడు. రంగనాథం వంటి నిండా ఖరీదైన పట్టుబట్టలు, చేతిలో వెండి పొన్ను ఉన్న కర్ర, మెడలో రుద్రాక్షలు ఉన్నాయి. ఏమయ్యా, ఇదేనా మీ ఊరు? సకినేటిపల్లి అంటే ఏదో భూతల స్వర్గం, కొబ్బరి తోటల సీమ అని మా మద్రాసులో కథలు కథలుగా చెప్పుకుంటారు. తీరా చూస్తే దిగడానికి సరైన రేవు లేదు. అడుగు తీసి అడుగు వేస్తే కాళ్ళకి బురదంటుకుంటుంది. చిచి, నా పట్టుపంచె పాడైపోయింది. చూడు. హాయ్ గోరు, కోపడు బాకండయ్యా. ఇది లాంక గ్రామం కదండి, గోదావరి తల్లి ఒడిలో ఉండే ఊరు. ఇక్కడ సిమెంట్ రోడ్లు ఉండవయ్యా, మెత్తటి రేగడి మట్టి ఉంటుంది. ఆ మట్టి వల్లేనండి మా కొబ్బరి చెట్లు ఆకాశాన్ని దాకేలా ఎదుగుతాయి. ఈ బురదని మురికి అనుకోకండి బాబు, అది గంగమ్మ తల్లి ప్రసాదం, ఆరగాని రాలిపోద్ది. నాకు నీతులు చెప్పక వీరయ్యా, నేను మద్రాసులో ఎంతటి బంగళాలో ఉంటానో తెలుసా? నా ఇంటి ముందు మార్బుల్ రాయి వేయించాను, అద్దంలా మెరుస్తుంది. అక్కడ దుమ్మనేదే ఉండదు. సరేలే, మా వ్యాపార స్నేహితుడు రామరాజు గారి ఇల్లెక్కడా? త్వరగా చెప్పు, ఆయన నన్ను ఈరోజు రమ్మన్నారు. ఈ ఎండలో నేను ఎక్కువసేపు నిలబడలేను, నాకు అసలే చెమట పడుతుంది. రామరాజు గారా అండి? ఆయన ఎరగనాళ్ళు ఈ సీమలోనే ఉంటారయ్యా, గొప్ప దాన కన్నులు. అయితే అయ్యగారు ప్రస్తుతం ఊర్లో లేరండి, పక్కలంకలో ఏదో పంచాయతీ ఉంటే వెళ్ళారు. గోదావరి నీళ్ళు పెరిగే కదండి, రావటానికి రేపు ఉదయం అవుతుంది. ఏంటి, లేడా? ఎంత ధైర్యం! నేను వస్తున్నానని వారం క్రితమే మనిషిని పంపి కబురు చేశాను కదా. నా సమయం విలువ ఆయనకు తెలీదా? నేనొక్క గంటలో 1000 రూపాయల వ్యాపారం చేసే మనిషిని. అయ్యా, ఆపదలో ఉన్నోడికి సాయం చేయటం మా ఊరు అలవాటండి, పంచాయతీ ముఖ్యం కదండి. సరే సరే, వాదనెందుకులే. ఈ ఊళ్ళో ఏదైనా మంచి సత్రం ఉందా లేదా? పెద్ద భోజన స్థలం ఏమైనా ఉంటే చెప్పు. నా దగ్గర డబ్బుకి లోటు లేదు, ఎంతైనా వాడేస్తాను. నాకు ఏసీ గది లాంటి చల్లటి ప్రదేశం, నేతి భక్ష్యాలు కావాలి. హైగారు, మా ఊళ్ళో హోటళ్ళు సత్రాలు ఉండవండి. మాకు అన్నం అమ్మే అలవాటు లేదండి. ఎవరింటికెళ్ళినా బాటసారి అని చెప్తే చాలు, ఆదరించి ఆకేసి అన్నం పెడతారు. అది మా ఊరి సాంప్రదాయం అండి బాబు. రంగనాథం పక్కపక్క నవ్వుతూ, బిచ్చగాళ్ళ ఎవరింటికో వెళ్ళి అమ్మా అన్నం పెట్టు అని అడుక్కోమంటావా? నా స్థాయేంటో తెలుసా? నా జేబులో ఉన్న ఈ ఒక్క బంగారు కాసు విసిరితే మీ ఊరిని మొత్తం కొనగలను. నాకు డబ్బు తీసుకొని సేవ చేసే నౌకర్లు కావాలి, ఉచితంగా పెట్టే చద్దన్నం సానుభూతి అక్కర్లేదు. హైగోరు, మాట జారబాకండయ్యా. సకినేటిపల్లిలో ప్రేమని ఆప్యాయతని ఎవ్వరు అమ్మరు. 1 కోటి రూపాయలు ఇచ్చినా కొనలేరు. మీరు అంతగా ఇబ్బంది పడితే ఆ చివరి తోటలో సీతమ్మ గారి ఇల్లుంది. ఆవిడ ఈ ఊరికి పెద్ద దిక్కు, ఎవరొచ్చినా ఆదరిస్తారు, అక్కడికి వెళ్ళండి. ఎవరా సీతమ్మ? ఆవిడికి డబ్బాసుందా? నా సేవ చేస్తే కాసుల వర్షం కురిపిస్తా. పద, దారి చూపించు. ఆమె పక్కూరు నుంచి వచ్చి ఇక్కడే ఉంటున్నారండి. ఎవరైనా ఆకలి అని వస్తే తప్పకుండా చేసి పెట్టిద్దా అవ్వ. అలా నడుచుకుంటూ సీతమ్మ వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. సీతమ్మ ఇల్లు ముందు పెద్ద విశాలమైన అరుగు, చుట్టూ పచ్చని కొబ్బరి చెట్లు, ఒక పక్కన తులసి కోట, మరో పక్కన పాడి ఆవులు. సీతమ్మ అరుగు మీద కూర్చొని బియ్యం బాగు చేసుకుంటూ ఉంటుంది. సుబ్బడు ఆవుకి గడ్డి వేస్తూ ఉంటాడు. ఎవరక్కడా? ఇంట్లో ఎవరూ లేరా? ఒక జమీందారు గారు వచ్చారు, మర్యాదలు తెలీదా? ఎవరండి బాబు మీరు అంత గట్టిగా అరుస్తున్నారు? అమ్మగారు పూజ చేసుకునేయాలా? నేను మద్రాస్ జమీందారు రంగనాథాన్ని. మీ యజమానురాలెక్కడా? నా కాకలేస్తుంది. వెంటనే మంచి భోజనం, పడుకోవడానికి పట్టుపరుపులు ఏర్పాటు చేయమను. డబ్బు ఎంత కావాలంటే అంత పడేస్తాను. సీతమ్మ బియ్యం చేట పక్కన పెట్టి మెల్లగా లేచొచ్చి, ఎవరివయ్యా నువ్వు? ఇంటి ముందు నిలబడి బేరాలాడుతున్నావు. ఇది అంగడి అనుకున్నావా? ఇల్లు. మనిషి ఇంటికి వస్తే మంచినీళ్ళు అడగాలి కాని రేటు అడుగుతావేంటి? ఓహో, నువ్వేనా సీతమ్మంటే? మాటల్లో పదును బాగానే ఉంది. చూడు ముసలమ్మ, నేను చాలా దూరం నుంచి వచ్చాను. మా వాళ్ళు రేపొస్తారు. ఈ రాత్రికి నాకిక్కడ రాచమర్యాద కావాలి. నా దగ్గర వెండి రూపాయలున్నాయి, బంగారు కాసులున్నాయి. విన్నావా శబ్దం? లక్ష్మీదేవి గజ్జల శబ్దం అది. నాకు రాచభోజనం కావాలి. ఆ సంచిలో రాళ్లున్నాయో రప్పలున్నాయో నాకెందుకులే అయ్యా. ఇది సకినేటిపల్లి. ఇక్కడ ఆతిదంటే దేవుడు. దేవుడికి నైవేద్యం పెడతాం కాని పిల్లెయ్యము. ఆ డబ్బులు పక్కన పెట్టి ఆ కాళ్ళు చేతులు కడుక్కో. ఆకలేస్తుందన్నావు కదా, అన్నం పెడతాను. సాదాసీదా అన్నం కాదు, నాకు నేతిలో వేయించిన జీడిపప్పు, గోంగూర పచ్చడి,
అరటికాయ బజ్జీలు, పాయసం అన్నీ ఉండాలి. నా స్థాయికి తగ్గట్టుండాలి. లేకపోతే ఈ సంచిలో నుంచి చిల్లి గవ్వ కూడా రాల్చను. అబ్బో, నీ దగ్గర డబ్బుంటే మద్రాసులో అమ్ముతారేమో కాని ఇక్కడ అమ్మరయ్యా. ఇప్పుడే వంట అయిపోయింది. గంజన్నం, గోదావరి చేపల పులుసు, పెరుగన్నం ఉంది. ఆకలిగా ఉంటే అమృతంలో ఉంటుంది. తిను, లేకపోతే ఆ బంగారు కాసులే నములుకొని పడుకో. ఈ ఊర్లో డబ్బు కాసపడే వాళ్ళెవ్వరూ లేరు. ఏంటి, ఈ జమీందారు గంజి తాగుతాడా? చేపల పులుసు తింటాడా? ఛీ, ఎంతటి అవమానం! నేను రోజుకి 100 విస్తరాకులు వేయించి అన్నదానం చేసేవాణ్ణి. నన్నే అవమానిస్తావా? నా దగ్గర ఉన్న స్త్రీ సంపదలతో నీ ఇంటినే కాదు, ఈ ఊరినే కొనేస్తాను తెలుసా? నాకు వండి పెట్టడానికి మనుషుల్లేరా ఈ ఊర్లో? భూమిని, అమ్మని, ఆకలిని ఎవరు కొనలేరు నాయనా. నీ అహంకారం నీ కళ్ళకి పొరలు కప్పేసింది. సరేనయ్యా జమీందారు, నీ డబ్బుతోనే ఆకలి తీర్చుకో. సుబ్బడు, ఈ అయ్యగారికి దారి చూపించు. ఊర్లో ఇంకెవరైనా డబ్బు కొట్టి పెడతారేమో చూసుకోమన్రా. వెళ్తాను, ఖచ్చితంగా వెళ్తాను. నా డబ్బు చూపిస్తే పంచభక్ష పరమాన్నాలు వడ్డించేవాళ్లు ఎంతోమంది ఉంటారు. నీలాంటి ముసలిదాని దయాదాక్షిణ్యాలు నాకక్కర్లేదు. రేపు ఉదయం రామరాజు గారొచ్చాక నీ సంగతి చెప్తాను. రంగనాథం కోపంగా విసురుగా వెళ్లిపోతాడు. సీతమ్మ నిట్టూర్చి తిరిగి తన పనిలో పడిపోతుంది. రంగనాథం ఊర్లోకి నడుచుకుంటూ వెళ్తాడు. దారిలో సాంబయ్య అనే చేనేత కార్మికుడు మగ్గం నేస్తుంటాడు. ఏమయ్యా, నాకు పడుకోవడానికి మెత్తటి పరుపు కావాలి. నా దగ్గర చాలా డబ్బుంది. నీ మగ్గం మీద ఉన్న బట్టలన్నీ ఇచ్చేయి, నేను పడుకుంటాను. హాయిగోరు, ఇవి దేవుడుత్సవాలకి నేస్తున్న బట్టలండి. ఈ అమ్మకానికి కాదయ్యా. డబ్బిత్తే అన్నీ దొరకవు బాబు. పక్కనే అరుగుంది, సాపేత్తాను, పడుకోండి. ఏంటి, చాప మీద పడుకోవాలా? నేను జమీందారుని. డబ్బిస్తానంటే వద్దంటావేంట్రా పిచ్చోడా? డబ్బుతో సెలిని కాపలేరు స్వామి. మనశ్శాంతి ముఖ్యం. దయచేసి వెళ్ళండి, నాకు పనుంది. రంగనాథం నివ్వెరిపోతాడు. డబ్బుని ఎవరూ లెక్క చేయకపోవడం అతనికి వింతగా కోపంగా అనిపిస్తుంది. రాత్రవుతుంది. అకస్మాత్తుగా గోదావరి వాతావరణం మారిపోతుంది. నల్లటి మేఘాలు కమ్ముకుంటాయి. పెద్ద గాలివాన మొదలవుతుంది. ఆ రోజుల్లో కరెంటు లేదు కాబట్టి ఊరంతా చిమ్మ చీకటి. కేవలం అక్కడక్కడ బుడ్డి దీపాలు మాత్రమే మినుకు మినుకుమంటూ ఉన్నాయి. గాలి హోరు భయంకరంగా ఉంది. రంగనాథం దారిలో నడుస్తూ ఉంటాడు. గాలికి అతని గొడుగు ఎగిరిపోతుంది. పట్టుబట్టలు తడిసి ముద్దవుతాయి. అమ్మో, ఏంటి గాలి? కళ్ళు కనబడట్లేదు, ఎవరూ కనిపించట్లేదు. హలో, ఎవరైనా ఉన్నారా? కాపాడండి, నాకు ఆకలి వేస్తుంది. ఎవరైనా భోజనం పెడితే 100 రూపాయలు ఇస్తాను. కాదు కాదు, 1000 ఇస్తాను. గాలి హోరులో అతని మాట ఎవరికీ వినిపించదు. వర్షం దాటికి అతను తట్టుకోలేకపోతున్నాడు. చలికి వణికిపోతుంటాడు. ఆకలి పేగులు మెలిపెడుతున్నాయి. అతను ఒక పెద్ద చింత చెట్టు కింద కూలబడిపోతాడు. డబ్బు నా దగ్గర ఎంతుంది? ఈ సంచి నిండా బంగారం ఉంది, కానీ ఒక్క ముద్ద అన్నం కొనలేకపోతున్నాను. ఏంటి కర్మ! మద్రాసులో అయితే ఈ బాటికి నా సేవకులు వెండి పల్లెంలో పళ్ళు తెచ్చేవాళ్ళు. ఇక్కడ దిక్కులేదు. నా డబ్బు వర్షాన్ని ఆపలేకపోతుంది, నా ఆకలిని తీర్చలేకపోతుంది. అతను లేచి నడవడానికని ప్రయత్నిస్తాడు. కాని కళ్ళు తిరుగుతాయి. ఆ అహంకారం కరిగిపోతుంది. కేవలం బతకాలనే ఆశ మిగులుతుంది. అతను నడుచుకుంటూ తెలియకుండానే మళ్లీ సీతమ్మ ఇంటి వైపే, ఆ దీపం వెలుతురు వైపే వస్తాడు. అర్ధరాత్రి సీతమ్మ ఆ గాలివానలో కూడా నిద్రపోకుండా లాంతరు పట్టుకుని వరండాలోకి వస్తుంది. బయట ఎవరో మూలుగుతున్న శబ్దం వినిపిస్తుంది. సుబ్బడు, లేరా? ఎవరో వచ్చినట్టున్నారు. ఆవులేమో బెదురుతున్నాయి, వెళ్ళి చూడు. అమ్మగారు, ఇందాకొచ్చారే ఆ జమీందారయ్య గారేనండి. ఇక్కడ బురదలో పడిపోయారు. పాపం స్పృహ లేనట్టుంది, చలికొనికి పోతున్నారు. అయ్యో పాపం, వాడికి అహంకారం ఉంటే ఉండొచ్చు, కాని ప్రాణం కదా, వాడి డబ్బు వాడిని కాపాడలేకపోయిందన్నమాట. సుబ్బడు, ఆలస్యం చెయ్యకరా, లోపలికి తీసుకొనిరా. ఆ పొడి బట్టలు తీసి ఇవ్వు. లోపలికి తెస్తారు. సీతమ్మ అతనికి దుప్పటి కప్పి పొయ్యి రాజేస్తుంది. వేడి వేడి గంజి కాచి మట్టి ముంతలో తెస్తుంది. అయ్యా, లేవయ్యా, భయపడకు, నువ్వు మా ఇంట్లోనే ఉన్నావు. అన్నం, ఆకలి, చచ్చిపోతున్నాను. ఇదిగో వేడి గంజి, ఇందులో కాస్త ఉప్పు, నిమ్మకాయ పిండాను, తాగు నాయనా. వేరే ఏమీ లేదు, ఇదే నీ ప్రాణం నిలబెడుతోంది. రంగనాథం ఆ గంజిని అమృతంలా గటగటా తాగేస్తాడు. ఆ క్షణంలో అతనికి అది ప్రపంచంలోని అత్యంత రుచికరమైన పదార్థంలా అనిపిస్తుంది. నేతి బూరెలు,
బాస్మతి బియ్యం ఏవీ దీని ముందు పనికిరావనిపిస్తుంది. అమ్మా, ప్రాణం నిలబెట్టావు. ఎంత రుచిగా ఉంది ఈ గంజి. నా జీవితంలో ఇంత కమ్మని పదార్థం ఎప్పుడూ తాగలేదు. స్వర్గం అంటే ఇదేనేమో. గంజి రుచిగా లేదు నాయనా, నీ ఆకలి రుచిగా ఉంది. ఆకలేసినప్పుడు ఎండు రొట్టె కూడా అమృతంలో ఉంటుంది. కడుపు నిండాక పంచభక్షాలు కూడా చేదుగా ఉంటాయి. ఆకలి విలువ తెలిసిన వాడే అన్నం విలువ తెలుసుకుంటాడు. నన్ను క్షమించమ్మా. మధ్యాహ్నం అహంకారంతో మాట్లాడాను. నా దగ్గరున్న బంగారు కాసులు నన్ను ఆకలి నుంచి కాపాడలేకపోయాయి. ఈ గాలివానులో నా డబ్బును చూసి వర్షం ఆగలేదు. నా హోదా చూసి ఆకలి తగ్గలేదు. చివరికి నువ్విచ్చిన ఈ చిన్ని గిన్నెడు గంజి, నీ ఆప్యాయత నా ప్రాణాన్ని కాపాడాయి. నేను ఓడిపోయాను సీతమ్మ. నా డబ్బు ఓడిపోయింది. అదేనయ్యా సకినేటిపల్లి గొప్పతనం. మేం మనుషులని మనుషులుగా చూస్తాము, డబ్బు సంచులుగా చూడం. నీ దగ్గర కోట్లుండొచ్చు కానీ అవి ఆపదలో అక్కడికి రావు. తోటి మనిషి చూపే ఆప్యాయతే శ్రీరామరక్ష. డబ్బు అవసరమే, కానీ అదే జీవితం కాదు. నిజమమ్మా, నేను భ్రమలో బతికాను. డబ్బు ఇసిరితే ఏదైనా కొనుక్కోవచ్చనుకున్నాను. కాని అమ్మ ప్రేమని, ఆకలి తీర్చే అన్నపూర్ణని కొనలేవని ఈ రాత్రి నాకు బాగా తెలిసొచ్చింది. సరేలే నాయనా, అలసిపోయావు, పడుకో, నిశ్చింతంగా నిద్రపో. రేపొద్దున్నే లేచి నీకు కావలసినన్నీ వండి పెడతాన్లే. కాని గుర్తుపెట్టుకో, అవి నేను నీ డబ్బుకు అమ్మట్లేదు, మా ఇంటికొచ్చిన అతిథినని పెడుతున్నాను. మరుసటి ఉదయం వర్షం తగ్గిపోయింది. సూర్యుడొచ్చాడు. పచ్చని కొబ్బరి చెట్ల మీద వాన చినుకులు మెరుస్తున్నాయి. సీతమ్మ వేడివేడి ఇడ్లీలు, కొబ్బరి చట్నీ, గారెలు వడ్డిస్తోంది. రంగనాథం నేల మీద బాసిం పట్టు వేసుకుని అరిటాకులో తింటున్నాడు. అతనిలో నిన్నటి అహంకారం లేదు, కేవలం వినయముంది. సీతమ్మ, ఈ ఊరు వదిలి వెళ్లాలని లేదు. ఈ చల్లని గాలి, ఈ స్వచ్ఛమైన మనుషులు, ఇదంతా చూస్తుంటే నా పట్నం జీవితం ఒక నరకం అనిపిస్తుంది. అక్కడ డబ్బుంది కాని ఇలా ఆప్యాయంగా తిన్నావా అని అడిగే నాథుడే లేడు. ఎక్కడున్నా మనసు మంచిదైతే అంతా స్వర్గమే నాయనా. మనిషికి కావలసింది డబ్బు కాదు, తృప్తి. 4 రాళ్లు వెనకేసుకోవడం తప్పు కాదు, కానీ ఆ రాళ్లే జీవితం అనుకుంటేనే తప్పు. సంపాదించు, కానీ దాంతో నలుగురి కడుపు నింపు. అప్పుడే ఆ లక్ష్మీదేవికి విలువ. రంగనాథం జోబుల నుండి 100 వరహాల సంచి తీసి సీతమ్మ కాళ్ళ దగ్గర పెట్టి, సీతమ్మ, ఇది నీకు వెలకట్టడం కాదు. అలా అనే అర్హత కూడా నాకు లేదు. ఇది నా ప్రాయశ్చిత్తం. మీ ఊళ్ళో అన్నదానానికి ఉపయోగించు. దయచేసి కాదనుకో. వద్దు బాబు, మా ఊర్లో పండని పంట లేదు, లేని దానమూ లేదు. ఇక్కడ అందరూ రైతే రాజులే. ఆ డబ్బుని తీసుకుని వెళ్ళి మీ పట్నంలో ఆకలితో ఉన్న వాళ్ళకి పెట్టు. అక్కడ పాపం డబ్బుంటే గాని మొద్దు దొరకదంట కదా, అక్కడ పెట్టు. అది నాకు పుణ్యం. నువ్వు దేవతవమ్మా. సకినేటి పల్లంటే మట్టి కాదు, మనుష్యుల మనస్సు అని నిరూపించావు. మళ్ళీ వస్తాను, కాని ఈసారి జమీందారుగా కాదు, నీ బిడ్డగా వస్తాను. వెళ్ళొస్తానమ్మా. అయ్యగారు, మీ బట్టలు. లేదు సుబ్బడు, నేనిక్కడికి రాకముందు నాకు డబ్బుందన్న అహంకారం, ఆ డబ్బులతో ఏమైనా కొనొచ్చు అనే ధీమా ఉండేవి. అందుకే నేను మనిషిగా ప్రవర్తించలేదు. ఇప్పుడు ఆ బట్టలతో పాటే ఆ మూర్ఖపు రంగనాథాన్ని ఇక్కడే విడిచి మామూలు మనిషిలా వెళ్తున్నాను. రంగనాథం సీతమ్మ పాదాలకు నమస్కరించి కళ్ళ నిండా నీళ్లతో ఒక కొత్త మనిషిలా వినయంతో వెనుతిరిగాడు. అతను తన జమీందారు బట్టలను అక్కడే విడిచిపెట్టి సుబ్బడిచిన పాత బట్టలతో వెళ్తాడు. గోదావరి అలలు కూడా అతనికి వీడ్కోలు పలుకుతున్నట్టు శబ్దం చేస్తున్నాయి. ఈ కథలోని నీతేంటంటే, డబ్బుతో పట్టుపరుపులు కొనగలవు కాని నిద్రను కొనలేవు. మట్టిని మనిషిని ప్రేమించడం నేర్చుకుంటే ప్రపంచం మొత్తం మనది. రామాపురం అనే గ్రామంలో శాంతమ్మ అనే ఒక వితంతు ఉండేది. ఆమెకు 2 కొడుకులు. పెద్దవాడు సుబ్బారావు, ఇక చిన్నవాడు వీరయ్య. వారికున్న 3 ఎకరాల పొలమే జీవనాధారం. చిన్నవాడైన వీరయ్యకు కష్టపడి పనిచేసే తత్వం అలవడింది. తండ్రి లేని లోటు తెలియకుండా తల్లికి అన్నకు అండగా నిలబడ్డాడు. కాని పెద్దవాడైన సుబ్బారావుకి మాత్రం ఒళ్ళు వంచి పనిచేయడమంటే మహాబద్ధకం. వయసు 30కి దగ్గర పడుతున్నా ఏ పని పాట లేకుండా తమ్ముడి సంపాదన మీద ఆధారపడి జీవిస్తూ ఊరిలో అరుగుల మీద కూర్చొని కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. అయితే కొడుకు సోమరితనం చూసి శాంతమ్మ మనసులోనే మదన పడుతూ ఉండేది. ఒకరోజు సాయంత్రం వీరయ్య పొలం నుండి అలసిపోయి ఇంటికొచ్చాడు.
చెంబుతో నీళ్లు తాగి అరుగు మీద కూర్చున్నాడు. అప్పుడే నిద్రలేచి ఒళ్ళు విరుచుకుంటూ బయటకొచ్చిన సుబ్బారావుని చూసి శాంతమ్మకు గుండె తరుక్కుపోయింది. వీరయ్య, చూసావా నీ అన్నను? పొద్దున్నే లేచి పొలానికి వెళ్ళావు. నువ్వు కష్టపడి ఇంటికొస్తే వీడు ఇప్పుడే నిద్రలేస్తున్నాడు. వీడి బద్ధకం చూస్తుంటే నా గుండె ఆగిపోయేలా ఉందిరా. ఏం చేస్తావమ్మా, వాడి తీరు అంతే కదా, నువ్వు దిగులు పడకు. వచ్చావా తమ్ముడు? ఏంటి అప్పుడే అలసిపోయినట్లున్నావు? కాస్త నెమ్మదిగా పనిచేయచ్చు కదా. కోపాన్ని అణుచుకుంటూ, అవునన్నయ్య, నేను నెమ్మదిగా పనిచేస్తే మనిద్దరికీ ముద్దెవరు పెడతారు? నువ్వా? నేనుండగా మీకేం తక్కువ? ఇంటి పెద్దగా నేను అన్ని పనులు పర్యవేక్షిస్తున్నాను గదా, అది చాలదా? ఒరే సుబ్బారావు, నీ పర్యవేక్షణ మాటలు కట్టిపెట్టు. నీకు వయసు 30 నీ ఏడు వాళ్ళంతా పెళ్లిళ్ళు చేసుకుని బాధ్యతలు మోస్తున్నారు. నువ్వేమో ఇంకా ఇలా తిని కూర్చుంటే ఎలారా? పెళ్ళా? నాకెందుకమ్మా ఆ గొడవ? హాయిగా తిని పడుకుంటే జీవితం సాగిపోతుంది. ఒరే, నేను కళ్ళు మూసేలోపు నీకొక పెళ్లి చేసి చూడాలనుకుంటున్నాన్రా. నువ్విలా సోమరిపోతులా ఉంటే నీకు పిల్లనెవరిస్తారా? ఎవరో ఒకరు రాకపోతారా? మనకి 3 ఎకరాల పొలం ఉంది గదా. అన్నయ్య, ఆ పొలం ఉందంటే అది నేను రక్తం చిందించి సాగు చేస్తున్నాను కాబట్టే. దయచేసి అమ్మని బాధ పెట్టుకో. అమ్మా, నువ్వు దిగులు పడుకో. అన్నయ్య పెళ్లి బాధ్యత నాది. పెళ్ళైతే వాడికి బాధ్యత వస్తుంది, వాడే మారుతాడు. నీ మాట సల్లగా ఉండాలిరా. ఆ పెళ్లిళ్ళ పేరయ్యని పిలిపించి ఏదో ఒక సంబంధం చూడమని చెబుతాను. మరుసటి రోజు శాంతమ్మ పెళ్లిళ్ళ పేరయ్యని పిలిపించింది. రా పేరయ్య, కాస్త కూర్చో, నీతో ఒక ముఖ్యమైన పని పడింది. చెప్పండమ్మా శాంతమ్మ గారు, మీ మాట కాదంటానా? అది కాదు పేరయ్య, మా పెద్దవాడు సుబ్బారావు ఉన్నాడు కదా, వాడికొక మంచి పిల్లను చూసి పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను. సుబ్బారావుకా? శాంతమ్మ గారు, మీరు చెప్పింది బాగానే ఉంది. కానీ ఊళ్ళో వాడి గురించి తెలియని వాళ్ళు ఎవరున్నారు? సోమరి సుబ్బారావు అని పేరు పడిపోయింది. వాడికి పిల్లనివ్వమంటే ఎవరైనా ముందుకొస్తారా? అందుకేరా పేరయ్య, నా గుండె తరుక్కుపోతుంది. వాడు కొంచెం బద్ధకస్తుడే కాని మంచి మనసున్నవాడు. పేరే మామ, అన్నే సంగతి నీకు తెలిసిందే. కానీ మాకు పొలం, ఇల్లు ఉన్నాయి. తమ్ముడిగా నేనండగా ఉంటాను. ఆ అమ్మాయికి ఏ లోటు రాకుండా చూసుకుంటాం. నువ్వే ఏదో ఒకటి సంబంధం చూడు. నీకివ్వాల్సిన పారితోషికం కంటే 2 ఇస్తాను. పేరయ్య డబ్బు మాట వినగానే, అలాగంటావా వీరయ్య? సరే, నా దగ్గర ఒక సంబంధం ఉంది. కానీ ఏంటి పేరయ్య కాని అంటున్నావు? అది పిల్ల కొంచెం గడుగ్గాయ్. పేరు గౌరి. వాళ్ళ నాన్న రాఘవయ్యది పక్కూరే. పిల్ల చురుకైంది, కష్టపడి పనిచేస్తుంది. కాకపోతే ముక్కుసూటి మనిషి. దానికి నచ్చనిది మొహం మీదే చెప్పేస్తుంది. ఆ పిల్లని చేసుకోవడానికి చాలామంది భయపడుతున్నారు. కుస్తీ గౌరి అని పేరు కూడా ఉంది. ఆ పిల్లని అదుపులో పెట్టగల మగాడు కావాలని వాళ్ళ నాన్న అంటున్నాడు. ఆ గడుగ్గాయే నా కొడుక్కి కావాలి పేరయ్య. వాడి బద్ధకాన్ని వదిలించడానికి అలాంటి గట్టి పెండమే కావాలి. నువ్వు వెంటనే వెళ్ళి మాట్లాడు. సరేనమ్మా, నా ప్రయత్నం నేను చేస్తాను. మనసులో, వీడి సోమరితనానికి, దాని గడుస్తనానికి ఆ దేవుడే చూసుకోవాలింకా. పేరయ్య వెళ్లి రాఘవయ్యతో సంబంధం మాట్లాడాడు. పేరయ్య, నువ్వు చెప్పేది బాగానే ఉంది. అబ్బాయి తరపున తమ్ముడు కష్టజీవి అంటున్నావు, పైగా పొలం ఉందంటున్నావు. కానీ అబ్బాయి సోమరి అని ఊరంతా అంటున్నారు. నా కూతురు ఎలా సుఖపడుతుంది? రాఘవయ్య గారు, మీ అమ్మాయి గడుగ్గాయ్. దాన్ని భరించటం ఎవరి వల్ల కాదు. ఈ అబ్బాయ సోమరి, ఎవరితోనూ గొడవకి పోడు. మీ అమ్మాయి మాటకు ఎదురు చెప్పే రకం కాదు. మీ కూతురు హాయిగా పెత్తనం చేసుకోవచ్చు. ఇంతకంటే మంచి సంబంధం దొరుకుతుందా అండి మీకు? రాఘవయ్య ఆలోచిస్తూ, నువ్వు చెప్పేది కూడా నిజమేనేమో. సరే అయితే ఓసారి పెళ్లి చూపులకి రమ్మని చెప్పు. ఆదివారం నాడు పెళ్లి చూపుల కార్యక్రమం ఏర్పాటు చేశారు. శాంతమ్మ, వీరయ్య సుబ్బారావుని బలవంతంగా మంచి బట్టలు వేయించి తల దువ్వి తీసుకెళ్లారు. ఇక రాఘవయ్య ఇంట్లో గౌరీ చక్కగా తయారయ్యి కూర్చుంది. రండి శాంతమ్మ గారు, రండి బాబు. నమస్కారం రాఘవయ్య గారు. ఇదిగో నా పెద్ద కొడుకు సుబ్బారావు. నమస్కారం. అబ్బాయి ఏం పని చేస్తాడమ్మా? మాకు ఉన్న 3 ఎకరాల పొలం పనులన్నీ అన్నయ్యే చూసుకుంటాడు. నేను తన కింద సహాయంగా ఉంటాను. పెద్దవాడు కదా, ఇంటి పట్టునే ఉండి అన్నీ చక్కబెడుతూ ఉంటాడు. ఓహో, అలాగా. నాన్నగారు, నేను అబ్బాయితో ఒంటరిగా మాట్లాడాలి. అందరూ ఆశ్చర్యపోయారు. సరేనని వారిని పెరట్లోకి పంపించారు.
గౌరీ సుబ్బారావుని పైనుండి కిందకు చూస్తూ, మీకు పొలం పనులు చేయడం ఇష్టమా? ఆ ఇష్టమే. కానీ నాకు సొంతంగా కష్టపడ్డం కంటే పని వాళ్ళతో తెలివిగా పనిచేయించడం ఇష్టం. పర్యవేక్షణ చేయటం నా బాధ్యత. అంటే మీకు కష్టపడడం ఇష్టం లేదన్నమాట. సోమరిపోతని ఒప్పుకోండి. ఏంటి, సోమరిపోతున్నా? అలా కాదు, తెలివిగా పనిచేయాలి. ఒళ్ళొంచి గాడిదలా కష్టపడ్డం తెలివి తక్కువతనం. గౌరీ నిర్ణయించుకున్న దానిలా, సరేలే, నాకు ఈ పెళ్లి ఇష్టమే. సుబ్బారావు ఆశ్చర్యపోయాడు. నాన్నగారు, నాకీ సంబంధం నచ్చింది. రాఘవయ్య, శాంతమ్మ, వీరయ్య అందరూ ఆశ్చర్యపోయారు. సుబ్బారావు మాత్రం అమ్మయ్య, నాలాంటి సోమరిని కూడా ఇష్టపడే వాళ్ళున్నారు అని సంతోషపడ్డాడు. గౌరీ మనసులో మాత్రం, ఈ సోమరిపోతుని నా దారికి తెచ్చుకోకపోతే నా పేరు గౌరీయే కాదు, వీడి బద్ధకాన్ని ఈ కుస్తీ గౌరీ ఎలా వదిలిస్తుందో చూడు అని అనుకుంది. శుభముహూర్తాల సుబ్బారావు, గౌరీల పెండ్లి నిరాడంబరంగా జరిగిపోయింది. గౌరీ అత్తవారింట్లో అడుగుపెట్టింది. మొదటి వారం రోజులు గౌరీ ఏమీ మాట్లాడలేదు. ఇంటి పనులన్నీ శాంతమ్మతో కలిసి చేసింది. సుబ్బారావు ప్రవర్తనను నిశ్శబ్దంగా గమనించింది. వాడు ఎప్పట్లాగే పొద్దున్నే లేవకుండా 10 గంటలకు లేవడం, భోజనం చేసి మళ్లీ పడుకోవడం, సాయంత్రం అరుగు మీద కూర్చోవడం. పైగా కొత్త పెళ్లామని చనువు తీసుకుని గౌరీకి పనులు పురమాయించడం మొదలుపెట్టాడు. గౌరీ, కాస్త మంచినీళ్ళు పట్టుకురా. గౌరీ, కాలు నొప్పులుగా ఉన్నాయి, కాస్త నొక్కు. గౌరీ మౌనంగా అన్ని పనులు చేసింది. శాంతమ్మ, వీరయ్యలకు గౌరీ ప్రవర్తన అర్థం కాలేదు. ఒక వారం గడిచింది. ఆ రోజు ఉదయం గౌరీ శాంతమ్మ కంటే ముందే లేచింది. ఇల్లంతా శుభ్రం చేసి ముగ్గులు పెట్టింది. అందరికీ కాఫీ పెట్టి ఇచ్చింది. శాంతమ్మ ఆశ్చర్యపోయింది. ఏంటమ్మా గౌరీ, అప్పుడే లేచావు? అవునత్తయ్యా, ఇవాల్టి నుండి ఈ ఇంటి బాధ్యత నాది. మీరిక విశ్రాంతి తీసుకోండి. వీరయ్య గారు, మీరు సిద్ధంగా ఉండండి. నేను కూడా మీతో పాటు పొలానికి వస్తాను. వదినా, నువ్వా? పొలం పనులా? అవును, ఇద్దరం కష్టపడితేనే ఇల్లు గడుస్తుంది అని చెప్పి గౌరీ వీరయ్యతో పాటు పొలానికి వెళ్లిపోయింది. 10 గంటలకు సుబ్బారావు నిద్రలేచాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అమ్మా గౌరీ, కాఫీ ఏది? ఎవరూ పలకలేదు. వంటింట్లోకి వెళ్లాడు. అక్కడ ఎవరూ లేరు. శాంతమ్మ దేవుడి గదిలో పూజ చేసుకుంటూ ఉంటుంది. అమ్మా, ఆకలేస్తుంది, భోజనం పెట్టు. శాంతమ్మ కొంచెం భయంగా, ఒరే, గౌరీ పొలానికెళ్ళింది, అదొచ్చాకే వంట. పొలానికా? కొత్త పెళ్లి కూతురు పొలానికి వెళ్ళటం ఏంటి? సరే, నువ్వేదో ఒకటి చేసి పెట్టమ్మా. ఒరే, గౌరీ చెప్పిందిరా, ఇవాల్టి నుండి వంట బాధ్యత తనదేనట. నన్నేమి చెయ్యొద్దని చెప్పిందిరా. సుబ్బారావుకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఆకలితో నకనకలాడుతూ గౌరీ కోసం ఎదురుచూడసాగాడు. మధ్యాహ్నం 12 గంటలకు గౌరీ, వీరయ్య ఇంటికొచ్చారు. ఏయ్, కొత్త పెళ్లి కూతురివి, నన్ను ఇంట్లో పస్తు పెట్టి పొలాల వెంట తిరుగుతావా? చూడండి, నేను పొలంలో కష్టపడి వచ్చాను. మా అత్తగారు, మరిదిగాడు కూడా కష్టపడుతున్నారు. మేమంతా భోజనం చేస్తాం. మీరేం పని చేశారని మీకు భోజనం పెట్టాలి? ఏంటి, నాకే భోజనం పెట్టవా? ఇది నా ఇల్లు. ఇది మీ ఇల్లు కాదు, మీ తమ్ముడు కష్టపడి సంపాదిస్తున్న ఇల్లు. ఈ రోజుటి నుండి ఈ ఇంట్లో ఒకటే నియమం, పని చేస్తేనే తిండి. పని చెయ్యని వాళ్లకు ఈ ఇంట్లో తిండి లేదు. సుబ్బారావు గట్టిగా, అమ్మా చూస్తున్నావా, నిన్నొచ్చిన దాని పెత్తనం, నాకు అన్నం పెట్టనంటుంది. శాంతమ్మ కలుగు చేసుకుని, ఒరే సుబ్బారావు, గౌరీ చెప్పింది నిజమేరా. ఇన్నాళ్ళు నా నీడన బతికావు, ఇప్పుడు పెళ్ళాం వచ్చింది. దాని మాటే నీకు శిరోధార్యం. బాధ్యత తెలుసుకోరా. శాంతమ్మ కూడా కొడుక్కి వంత పాడలేదు. సుబ్బారావుకి అవమానంగా, కోపంగా అనిపించింది. ఆకలి దహించి వేస్తుంది. సరే, నేను కూడా పనిచేస్తాను. నాకేం పని? గౌరీ నవ్వుతూ, మీ ఒంటికి పొలం పనులు సరిపడవులే. ఇదిగో, ఈ కూరగాయల గంప తీసుకెళ్లి సంతలో అమ్మి సాయంత్రం డబ్బులు పట్టుకురండి. ఆ సంతలో అమ్మడమే కదా, కూర్చోవడమేగా. ఇది చాలా తేలికైన పనే. అవునవును, చాలా తేలిక. కాని 1 రూపాయి తేడా వచ్చినా రాత్రికి భోజనం ఉండదు. జాగ్రత్త. గంపని నెత్తిన పెట్టుకుని గొనుక్కుంటూ సంతకు బయలుదేరాడు. సంతలో ఒక మూలను కూర్చున్నాడు. కాని వాడికి వ్యాపారం చేయడం ఎలాగో తెలియదు. బాబూ, వంకాయలు కిలో ఎంత? అమ్మా, కిలో ఎంత ఉందో నాకేం తెలుసు. ఈ గంప మొత్తం తీసుకో, ఓ 100 రూపాయలు ఇచ్చేయి. ఏంటి బాబు, గంప 100 రూపాయలా? ఈ గంప మహా అయితే 50 రూపాయలు. నువ్వు కొత్తగా వచ్చావా?
మరొకడు దళారి. ఏమయ్యా అబ్బాయి, వ్యాపారం చేత కదా? సరే, ఈ గంప మొత్తం నాకు ఇచ్చేయి. ఇదిగో ఈ 30 రూపాయలు తీసుకో. 30 రూపాయలా? అవును, సాయంత్రం వరకు కూర్చుంటే ఇది కూడా రాదు. ఎండకి కూరగాయలు వాడిపోతాయి. సుబ్బారావుకి ఆలోచించే ఓపిక లేదు. అమ్మయ్యా, త్వరగా పని అయిపోయింది అనుకుని ఆ 30 రూపాయలు తీసుకొని గంప అక్కడే వదిలేసి ఇంటికి బయలుదేరాడు. ఇక దారిలో స్నేహితులతో కాసేపు అరుగు మీద కూర్చొని ఆ 30 రూపాయలతో చాయ్ బజ్జీలు తిని సాయంత్రం ఇంటికి చేరాడు. ఏమండి, సంతలో వ్యాపారం బాగా జరిగిందా? డబ్బులేవి? ఇదిగో. ఏంటి, నేను నీకిచ్చింది కనీసం 200 రూపాయల విలువైన కూరగాయలు. మిగతా డబ్బేది? అది అక్కడ ఒక అతను అంతకే కొంటానన్నాడు. అంటే 200 సరుకుని 30 రూపాయలు కమ్మి ఆ డబ్బుతో దారిలో బజ్జీలు తిని వచ్చారా? మీకు సిగ్గుగా లేదా? మీకు వ్యాపారం చేత కాదు, పొలం పని చేత కాదు, కనీసం ఇంట్లో కూర్చొని తింటున్నందుకు అబద్ధాలైనా చెప్పడం వచ్చా? వదినా, శాంతించు. వీరయ్య గారు, మీ అన్నని చూస్తే జాలి వేస్తుంది. సోమరితనం మనిషిని ఎంత తెలివి తక్కువ వాడిని చేస్తుందో అనడానికి ఇదే ఉదాహరణ. సరే, ఇక నా నిర్ణయం వినండి. రేపటి నుండి మీరు నాతో పాటు వీరయ్యతో పాటు పొలానికి రావాలి. అక్కడ గడ్డి తీయాలి, నీళ్లు పెట్టాలి. మధ్యాహ్నం మేం తినే గంజి మీకు పెడతాం. సాయంత్రం వరకు పని చేస్తేనే రాత్రికి ఇంట్లో అన్నం. లేదంటే ఈ ఇంట్లో మీకు స్థానం లేదు. మీ దారి మీరు చూసుకోవచ్చు. సుబ్బారావుకి ఏం చెయ్యాలో పాలుపోలేదు. గౌరీ కళ్ళల్లో కోపం చూసి భయంతో సరేనన్నాడు. ఇక మరుసటి రోజు ఉదయం సుబ్బారావుని గౌరీ 5 గంటలకే నిద్రలేపింది. లేవండి, పొలానికి వేళయింది. సుబ్బారావు నిద్రమత్తులో. ఇంకొంచెం సేపు గౌరీ. గౌరీ పక్కనే ఉన్న చెంబుడు నీళ్లు ముఖం మీద కొట్టింది. లేవమంటే లేవాలి. సుబ్బారావు ఉలిక్కిపడి లేచాడు. గొలుక్కుంటూనే గౌరీ వీరయ్యలతో పొలానికి నడిచాడు. అన్నయ్య, నువ్వు ఆ గట్టి మీద కూర్చో, ఎండగా ఉంది. గౌరీ కోపంగా, వీరయ్య గారు, మీరు ఆయన్ని పాడు చేయకండి. ఆయన వచ్చింది కూర్చోడానికి కాదు, పని చేయడానికి. ఇదిగోండి, ఈ కలుపు మొక్కలన్నీ తీయండి. సాయంత్రం లోపు ఈ మడి మొత్తం శుభ్రం కావాలి. సుబ్బారావు జీవితంలో ఎప్పుడూ పార పట్టనేలేదు. వంగి కలుపు తీయడం అతనికి నరకంగా అనిపించింది. అరగంటకే నడుము పట్టుకుపోయింది. గౌరీ, నా వల్ల కావట్లేదు, నడుం విరిగిపోతుంది. నడుమేం విరగదు, కాస్త వంగుతుందంతే. పని చేయండి. మధ్యాహ్నం అయింది. వీరయ్య, గౌరీ చెట్టు కింద కూర్చొని చద్దన్నం తింటున్నారు. సుబ్బారావు ఆకలితో వారి దగ్గరకొచ్చాడు. నాకు ఆకలేస్తుంది. ఎంతవరకు కలుపు తీశారు? అది కొంచెమే. ఆ కొంచానికే ఈ కొంచెం గంజి తాగండి అని కొద్దిగా గంజిచ్చింది. సాయంత్రం లోపు ఆ మడి పూర్తి చేయకపోతే రాత్రికి పస్తులే. సుబ్బారావుకి ఏడుపొచ్చింది. కాని గౌరీ కఠినంగా చూస్తుంది. తప్పనిసరిగా మళ్లీ పనిలో పడ్డాడు. సాయంత్రం వరకు ఒళ్ళు హూనం చేసుకుని ఎలాగోలా ఆ మడి పూర్తి చేశాడు. ఆ రాత్రి భోజనం తింటుంటే అతనికి ఆ అన్నం అమృతంలా అనిపించింది. రోజులు గడిచాయి. 1 రోజుల్లో సుబ్బారావులో చాలా మార్పొచ్చింది. గౌరీ కఠినత్వానికి, వీరయ్య సహకారానికి, శాంతమ్మ ప్రేమకు వాడు నెమ్మదిగా పని నేర్చుకున్నాడు. పొలం పనుల్లో చురుగ్గా పాల్గొనడం మొదలుపెట్టాడు. ఒకరోజు సాయంత్రం పొలం నుండి వస్తూ ముగ్గురు నవ్వుకుంటూ వస్తున్నారు. అన్నయ్య, ఈరోజు నువ్వు చాలా చురుగ్గా పనిచేశావు. అంతా గౌరీ వల్లేరా తమ్ముడు. అయినా కష్టపడి పనిచేసి తింటుంటే ఆ సంతోషమే వేరు. ఇంటికి రాగానే సుబ్బారావు గౌరీ దగ్గరికి వెళ్ళాడు. గౌరీ, నన్ను క్షమించు. ఇన్నాళ్ళు ఒక సోమరిపోతులో బతికాను. నా బద్ధకం వల్ల మా అమ్మని తమ్ముని ఎంత బాధ పెట్టారో నాకు ఇప్పుడు అర్థమైంది. నువ్వు నా జీవితంలోకి రాకపోయి ఉంటే నా బ్రతికిలాగే అరుగుల మీద మూసిపోయేది. నన్ను మార్చిన దేవతవి నువ్వు. గౌరీ నవ్వుతూ, మీరు మీ తప్పు తెలుసుకున్నందుకు సంతోషం. కష్టపడి సంపాదించే మగాడికే ఈ లోకంలో గౌరవం. సోమరిపోతు భర్త ఏ ఆడపిల్లకు వద్దు. శాంతమ్మ ఆనంద బాష్పాలతో, నా కొడుకుని మార్చావు తల్లి. నువ్వు ఈ ఇంటికొచ్చిన అదృష్ట దేవతవు. ఆ రోజు నుండి సుబ్బారావు సోమరి అన్నగా కాకుండా కష్టపడి సుబ్బారావుగా మారాడు. ఇద్దరు అన్నదమ్ములు కలిసి పొలం పనులు చేసుకుంటూ తమ తల్లిని, భార్యలను సంతోషంగా చూసుకున్నారు. గౌరీ తెలివి, పట్టుదల ఒక సోమరిపోతుని ప్రయోజకుడిగా మార్చాయి. ఈ కథలోని నీతేంటంటే, సోమరితనం మనిషికి శత్రువు. బాధ్యత, కఠోర శ్రమ మాత్రమే మనిషికి నిజమైన గౌరవాన్ని, సంతోషాన్ని ఇస్తాయి. ఒక్కోసారి బద్ధకాన్ని వదిలించడానికి కఠినమైన నిర్ణయాలు, గట్టి పట్టుదల అవసరం.